అందుకనే దయచేసి నాది ఒక్కటే విన్నపం మేడం, తెలంగాణ ఖచ్చితంగా రావాలి, తెలంగాణ వచ్చేంత వరకు పోరాడాలి. దయచేసి ఇప్పుడు ఏదైతే 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసారో వాళ్ళకి అతి బ్రహ్మాండంగా గెలిపించుకోవాలి మేడం. నాది ఒకటే సిద్ధాంతం మేడం, తెలంగాణ వచ్చేంత వరకు పోరాడతాం మేడం. నేను కూడా నేను అచ్చంపేటలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ప్రెసిడెంట్ మేడం. నేను తప్పకుండా తెలంగాణ వచ్చేంత వరకు పోరాడతాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అలీ గారు. మీ వంతు బాధ్యతగా మీరు తెలంగాణ కోసం పోరాడుతున్నారు. మనందరం కలిసి పోరాడదాం. నిజంగా మీరు కోరుకున్నట్టు ఈ 12 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజారిటీతో వాళ్ల పైన నిలబడే వాళ్ళకు కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా ప్రజలు ఓట్లేయాలని ఆశిద్దాం. ప్రస్తుతం శ్రీనివాసరావు కూకట్పల్లి నుంచి లైన్ లో ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. హలో శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాసరావు ఆన్లైన్ కాలనీ అండి. చెప్పండి శ్రీనివాసరావు గారు. రాకేష్ గారితో కొంచెం మాట్లాడాలని. రాకేష్ గారు వింటున్నారు, మాట్లాడండి. రాకేష్ నమస్తే. రాకేష్ అన్న నమస్తే అన్న. ఫస్ట్ తెలంగాణ ఉద్యమాన్ని ఇంత తిరిగి ప్రజల్లోకి తీసుకొచ్చినందుకు ముఖ్యంగా కేసీఆర్ గారికి పాదాభివందనం. ఆ ఉద్యమాన్ని కాపాడడానికి ఉస్మానియా ఓయూ నుంచి విద్యార్థులకు వేరే అదర్ విద్యార్థులకు అందరికీ కూడా పాదాభివందనం. ముఖ్యంగా తెలంగాణ గురించి మన తెలంగాణలో ఉన్న టీడీపీ గాని కాంగ్రెస్ నాయకులు గాని తెలంగాణ ఉద్యమాన్ని దీన్ని తక్కువ చేయడానికి మన వాళ్ళే ఆంధ్ర సొత్తుల దగ్గర వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతూ ఉద్యమాన్ని నీరు కాల్చడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారండి. నేను కూడా 20-25 సంవత్సరాలు హైదరాబాద్ లో బతికినండి. ఈ రోజు నేను బొంబాయి వెళ్ళి నా భార్య 3 సంవత్సరాల బిడ్డలు తీసుకొని నేను బొంబాయి వెళ్ళి బతుకుతున్నా. ఈ రోజు 4000 జీతానికి బొంబాయిలో బతుకుతున్నా. ఈ రోజు 2-3 మంత్స్ అవుతుంది. ఇటువంటి మా పిల్లలకు కూడా ఇటువంటి ఇబ్బంది ఉండకూడదనే మేము కూడా తెలంగాణ కావాలని మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కానీ మొత్తం టోటల్ తెలంగాణ విద్యార్థి లోకానికి పాదాభివందనం చేస్తూ ఒకటే తెలంగాణ వచ్చేదాకా అవసరమైతే మేము కూడా ఈ ఉద్యోగం వదిలేసి కూడా తెలంగాణ కోసం కేసీఆర్ గారి వెనకాల ఉండి కూడా మేము ప్రాణత్యాగం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మీరు కూడా వెనకడుగు వేయకుండా మీకోసం మేము ఏదైనా చేస్తాము, మేము ఉన్నాము. తెలంగాణ వచ్చేదాకా మీరు మాత్రం ఎదురు నిలబడి పోరాడాలి. మీ వెనకాల మేము కూడా ఉంటాం, అవసరమైతే మేము కూడా వచ్చేసి మేము కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మీరు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నారు, చాలా సంతోషం. మీలాగా తెలంగాణ బిడ్డలంతా కూడా ఇవాళ తెలంగాణ కోసం పోరాడడానికి ముందుకెళ్తున్నారు. కానీ ప్రాణత్యాగాలకు మాత్రం ఒడగట్టద్దు. రాజ్ న్యూస్ పదే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తోంది, పోరాడదాం, తెలంగాణ సాధించుకుందాం, రేపటి తెలంగాణను కల్లారా చూద్దాం. ప్రస్తుతం మనకు అస్సాం నుంచి ఒక కాల్ ఉందండి, ఆ కాల్ తర్వాత మీరు మాట్లాడుతున్నారు. క్రాంతి సిల్చార్ అస్సాం నుంచి లైన్ లో ఉన్నారు. క్రాంతి గారు నమస్తే అండి. నమస్కారం మేడం, దిస్ ఇస్ క్రాంతి కిరణ్. నేను వచ్చేసి ఎన్ఐటి సిల్చర్ అస్సాం నుంచి మాట్లాడుతున్నాను, ఎంటెక్ స్టూడెంట్ అండి. చెప్పండి క్రాంతి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి నేను ఏపీ మీడియా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను మేడం, ఒక 2 పాయింట్స్ చెప్పండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇన్ని రోజులు ఏదైతే గడిచిన 9 సంవత్సరాల నుంచి చూస్తున్నామో వాళ్ళ ఉన్నటువంటి ఏపీ మీడియా, నరేంద్ర చౌదరి ఎన్టీవీ కావచ్చు, మహా న్యూస్ ఆయన ఐవీఆర్ కావచ్చు, సాక్షి ఛానల్ ఏదైనా కావచ్చు, ఈ ఛానల్స్ మొత్తం కూడా తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని ఎల్లవేళ కించపరిచినట్టే చేస్తూ ఉన్నది. అటువంటి సమయంలో రాజ్ న్యూస్ పెట్టేసి తెలంగాణ వాదాన్ని కరెక్ట్ గా వినిపిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దట్ రాజ్ న్యూస్ మేనేజ్మెంట్. వచ్చేసి ఇక తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుకుంటే టోటల్ ఇవాళ ఏదైతే మొత్తం వచ్చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఓయూ చేసి తెలంగాణ ప్రజలు ఓయూ చూపు, ఓయూ వైపు ఉంటే తెలంగాణ ప్రజల చూపు. సో అటువంటి ఓయూ విద్యార్థులు ఇవాళ వచ్చేసి ఆ 12 నియోజకవర్గాలు ఏదైతే ప్రత్యేక పరిస్థితుల్లో రాజీనామాలు చేసి ముందుకు వెళ్తున్నటువంటి టీఆర్ఎస్ కి చేరుడుగా వచ్చేసి వాళ్ళని ముందు తీసుకెళ్తున్నారో వాళ్ళకి వచ్చేసి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఇదే విధంగా మీరు ముందుకు తీసుకుపోండి. ఎందుకంటే ఇక్కడ అదే అస్సాంలో ఉన్నటువంటి సారీ అండి, అక్కడ అదే ఓయూ జేఎస్ లో ఓయూలో ఉంటారు కొంతమంది. ఎవరైనా ఒక కనిపిస్తారండి, ఆయన పేరు నాకు కరెక్ట్ ఐడియా లేదు, ఆయన వచ్చేసి యూత్ ఫోర్స్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తూ ఉంటది. ఈ విధంగా సిల్లీ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన సోదరునికి సంబంధం, ఆయన అసలు యూనివర్సిటీకి సంబంధం లేదు. ఆయన విద్యార్థి ఉద్యమం చేసినోడు కాదు, ప్రజాక్షేత్రంలో పోరాటం చేసినోడు కాదు. కోస్తా ఏజెంట్లు, కోస్తా కమ్మదొరలు, రామానాయుడు లేకపోతే ఈ తెలంగాణ సెంట్రల్ ఫ్రంట్స్ తోని ఆడిస్తున్న ఒక దొంగ నాటకం ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజా పోరాటాలు చేసినటువంటి విద్యార్థి నాయకులు మమ్మల్ని విశ్వసిస్తారు. దమ్ము ఉంటే ఆయన ప్రజలకు రమ్మని చేసుకుంటారు. అదే ఒక నాయకుడే కాదు అన్న. ఒక్కటే చెప్తున్నా, ఏదైతే మీరు చూస్తున్నారో ఆ విద్యార్థిని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజ్ న్యూస్ ద్వారా మేము ఆయన కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం.
అన్నా నువ్వు తెలంగాణ విద్యార్థి అయితే ఉస్మానియా జేఏసీకి సంబంధమే ఉంటే తెలంగాణ జేఏసీకి సంబంధమే ఉంటే దయచేసి ఒక్కసారి మాకు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర వచ్చి కలవాలన్నా. ఎందుకంటే ఆర్ట్స్ కాలేజ్ ముందట 24 గంటలు ఏ హాస్టల్లో మేము హాస్టల్ ఉంటాం. ఎందుకంటే అన్న క్రాంతి గారు మీరు ఏదైతే ఎంటెక్ చేస్తారో నాది కూడా ఎంటెక్ అయిపోయింది, నేను పిహెచ్డీ చేస్తున్నా ఇంజనీరింగ్ లో. మీకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదైతే కొంతమంది మీరు అన్నారు చూసారా ఇంతకుముందు కొన్ని మీడియా సంస్థలని, ఆ మీడియా సంస్థలు వాంటెడ్లీ కొంతమందిని పోషిస్తున్నటువంటి విష వృక్షాలు, వీళ్ళు విష బీజాలు, వీళ్ళంతా వాడు ఏ రోజు కూడా ఆయనకు ఉద్యమం గురించి తెలియదు. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా, ఆయన పేరు అజయ్ గారు, మీరు అందరు టీవీలలో చూస్తారు, ఆయన పేరు ఎర్రప్ప. ఆయన మీద 9 కేసులున్నాయి. గులాం సందాని అనేటువంటి సిఐ సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో సూడో నక్సలైట్ కేసులు బుక్ చేసిండు. వాళ్ళను పైసలు డిమాండ్ చేసినందుకు ఆయన మీద వాళ్ళ అన్న మీద కూడా బుక్ చేశారు. వాళ్ళ చుట్టాలంతా ఉండేది గుంటూరురా. మీరు కావాలంటే అజయ్ని డైరెక్ట్ గా మా దగ్గర రమ్మనండి, మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆయనతోటి ఎంతమందిని తెచ్చుకుంటూ తెచ్చుకోమనండి. ఉస్మానియా క్యాంపస్ లో లేకపోతే ఎక్కడికంటే అక్కడికి మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ప్రాంతం మొత్తంలో ఆయన ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి మేము వస్తాం. ఆయన మీడియా ఆధ్వర్యంలో ముందటి రమ్మనండి. మేము ఆయన ఉస్మానియా జేఏసీకి ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఓకే రాకేష్ గారు, క్రాంతి గారు మాట్లాడండి. ఓకే సార్, ఇక్కడ వచ్చేసి ఇంకో కామెంట్ చెప్పాలండి. అమరవీరులకు సీట్లు అని చెప్పేసి మాట్లాడుతా అన్నారు సార్, దానికి అర్థం లేని కామెంట్ అది. ఎందుకంటే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఇక నేను కింద స్క్రోలింగ్ చూస్తున్నా అన్నట్టు. మరి అదే జగన్ కి ఇవ్వచ్చు కదా సార్, అక్కడ మన ఆయన పులివెందులలో గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు కదా ఆడ రాజశేఖర రెడ్డి పోయినందుకు. సో ఇది వదిలేసండి. ఇంకోటి వచ్చేసి ఏమన్నా అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే వీటినేమో ఎలివేట్ చేస్తారండి. అదే జగన్ అయితేనేమో అది పార్టీ ఇంటర్నల్ ఇష్యూ అంట. ఇట్లా ఎందుకు నాకు అసలు ఇక్కడ వచ్చేసి నేను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటానండి ఈ న్యూస్ ఛానల్స్ ని. వాళ్ళకైతేనేమో ఇంటర్నల్ గా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు సపోర్టివ్ గా. ఎందుకంటే ఒక 10-15 డేస్ నుంచి కాల్ చేస్తున్నానండి నేను కాల్ కోసం రెగ్యులర్ గా 9 to 10 ఎట్ ద ఎండ్ నాకు కాల్ కలిసింది. సో ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ 4 తెలంగాణ పీపుల్ మీతోనే ఉన్నారు, మీ వెంటనే ఉన్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి గారు. మీరు మీడియా గురించి కూడా 2 సార్లు మాట్లాడారు. ఇన్నాళ్ళు ఉన్నటువంటి మీడియా కూడా సీమాంధ్ర పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే, వాళ్ళ కనుసన్నల్లోనే, వాళ్ళ కబంధ హస్తాల్లోనే నడిచింది. ఇవాళ కేవలం రాజ్ న్యూస్ ఒకటే ప్రస్తుతం తెలంగాణ పెట్టుబడిదారులు పెట్టినటువంటి ఛానల్, తెలంగాణ కోసం, తెలంగాణ సాధించడం కోసం మాత్రమే పెట్టినటువంటి ఛానల్. కాబట్టి ఇవాళ మీకు ఆ ఛానల్లో ప్రసారం అయ్యే వాటికి ఇక్కడ ప్రసారం అయ్యే వాటికి చాలా తేడా కనిపిస్తుంది సార్. మీరు అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, ప్రజా ఉద్యమాల్లో ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడం కోసం డిమాండ్ చేయాలి తప్ప, ఇవాళ సీమాంధ్రులు ఏదైతే మాట మాట్లాడిండో ఈయన అదే మాట మాట్లాడతాడు. ఏ ఉద్యమం చేసిండు ఈ ఎర్రప్ప? ఎన్ని కేసులైనాయి? ఏ ఉద్యమం చేయకుండా కేవలం అమరవీరులు అంటున్నాం. అమరవీరులు 365 మంది చచ్చిపోయారండి. ఈ అమరవీరులు 12 సీట్లు ఎక్కడిస్తావు, ఎవరికి ఇస్తావు, ఏ ప్రాతిపదిక మీద ఇస్తావు? ఇవన్నీ కూడా కేవీపీ ఆడిస్తున్నటువంటి దొంగ నాటకాలు. లగడ పార్టీ దగ్గర డబ్బులు పుచ్చుకొని ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అమరవీరులు ఆ రోజు ఏం కోరుకురండి? తెలంగాణ ఇవ్వనందుకు, తెలంగాణ మోసం చేసినందుకు ఈ పార్టీల యొక్క నీచ చరిత్రను ఎండగడుతూ లేఖలు రాసి చనిపోయారు తప్ప నాకు ఎంపీ పదవి, ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి అని చెప్పేసి అమరవీరులు ఎక్కడ కోరుకోలేదు. అమరవీరుల యొక్క త్యాగాలని, అమరవీరుల యొక్క మరణాలను కూడా ఈరోజు రాజకీయాలతో ముడిపెడుతూ వారి యొక్క త్యాగాలను ఈరోజు కించపరిచే విధంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆల్రెడీ రాజకీయ నాయకుల యొక్క ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ వాళ్ళు మరణించారు. కాబట్టి అమరవీరులు కోరుకోలేదు. కావాలని ఎవరైతే ఎన్టీవీ లేకపోతే సాక్షి ఛానల్, ఈ ఛానల్ మొత్తం కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి. కావాలని జేఎస్ పేరు మీద కొంతమంది నకిలీ ఉద్యమకారులు ఆ రకమైనటువంటి ప్రకటన చేస్తా ఉన్నారు. డిసెంబర్ 9వ తారీఖు ముందు ఇప్పుడు చేసినటువంటి ప్రకటన నాయకులు ఎవరైతే ఉన్నారో ఏ రోజు రాలేదు. కేవలం కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఈరోజు అటువంటి ప్రకటన చేస్తా ఉన్నాయి. డిసెంబర్ 9కి ముందు ఏ ఉద్యమంలో ఉన్నాడు ఆయన? కాబట్టి నేను అడుగుతా ఉన్నాను, ఎర్రప్పని ఒకటి అడుగుతా ఉన్నా, నువ్వు విద్యార్థి అయితే ఆర్ట్స్ కాలేజ్కి బహిరంగ చర్చకు రా. అప్పుడు ప్రజలు విద్యార్థి ఏం సమాధానం చెప్తారు. కానీ ఈ రోజు రాజకీయాలు మలినం చేయడం కోసం లగడపాటి అంటా ఉన్న మరణం. నువ్వు ఆత్మహత్య చేసుకో, లగడపాటి నీ ప్లేస్లో ఇంకోళ్ళకి ఇస్తాం. జగన్ చేసుకోమని చెప్పండి, నీ ప్రాంతంలో మీ అయ్యకు చచ్చిపోయినందుకు వాళ్ళకి ఇద్దాం. లేకపోతే 119 ఉన్నాయి, 12 తీసేస్తే మిగతా ఉన్నాయి. కాంగ్రెస్ టీడీపీ రాజీనామా చేయమనండి, అప్పుడు వాళ్ళకు కూడా ఇద్దాం. మేము ఏ పార్టీకి చెందిన కాదే, ఏ సిద్ధాంతానికి చెందిన కాదే, ఒకే ఒక సిద్ధాంతం తెలంగాణ సిద్ధాంతం. మీరు చచ్చిపోండి, మీ ప్రాంతంలో మేము ఇస్తాం. తెలంగాణ తనకు తానుగా ఆత్మహత్యలు చేసుకుంది, తనకు తానుగా కాలిపోయింది. మరి సమైక్యాంధ్రంలో ఎవరైనా కాలిపోయినా? ఎవరికి కాలిపోలేదే. మీ ఆఖరి పోరాటం లేదే, కేవలం పెట్టుబడి ఆడిస్తున్న ఒక నకిలీ సమైక్యం. ఓకే, మనకు సమయం చాలా తక్కువగా ఉంది. 2 కాలర్స్ లైన్ లో ఉన్నారు. మల్లేష్ యాదవ్ రంగారెడ్డి నుంచి లైన్ లో ఉన్నారు. మల్లేష్ యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మల్లేష్ గారు. చెప్పనా చెప్పనా జై తెలంగాణ. జై తెలంగాణ. అలా నీకు ఇంత ఇబ్బంది ఎందుకన్నా? మన యాదవ్లే జనాభా 60% ఉన్నారు. అవునే, మన అందరం ఐక్యత జై తెలంగాణ ఒకటే రోజు వస్తుందన్నా నా అభిప్రాయం.